కాకినాడ జిల్లా వేట్లపాడం బాణసంచా ప్రమాదంలో 21 మంది మృతి చెందగా జీజీహెచ్ లో మరో 8 మంది చికిత్స పొందుతున్నారు. ఈ బాధితుల్లో కూడా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఒక్కో పేషెంట్ కి ఒక్కో వైద్యుడి పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. బాధితులకి అందిస్తోన్న వైద్యంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమార్తో మా చీఫ్ రిపోర్టర్ సత్య మరిన్ని వివరాలు అందిస్తారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి బాధితులకు సంబంధించి వారికి అందుతున్నటువంటి వైద్య సేవల గురించి ప్రస్తుతం మనతోటి జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమార్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ప్రస్తుతం ఎలా ఉంది వాళ్ళ కండిషన్? ప్రస్తుతం అయితే కనుక ముగ్గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉందండి. 5 ప్రస్తుతం నిలకడగా ఉంది వారి పరిస్థితి. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాము. సో ప్లాస్టిక్ సర్జరీ మరియు ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ల ఆధ్వర్యంలో బృందాలు పనిచేస్తున్నాయి అన్నమాట. సో ఎక్కడ పడితే అక్కడ కూడా ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కరు డెడికేటెడ్గా కూడా సర్వీసెస్ అందిస్తున్నారు. నిన్న 9 మంది జాయిన్ అయ్యారు, ఈరోజు ఉదయం ఒకరు చనిపోయారు. ఏంటంటే ఎలాంటి కండిషన్? ఈవేళ మార్నింగ్ ఒకరు చనిపోయారండి. వారు ఏంటి అంటే వారు కూడా 100% బర్న్స్ అన్నది ఏంటి అంటే మనం అత్యంత విషమం అని చెప్పేసి చెప్పాలి, జనరల్ పరిభాషలో చెప్పాలి అంటే కనుక. సో ఇది అత్యంత విషమమైన పరిస్థితుల్లో ఏంటంటే బ్రతకడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో మెరుగైన వైద్యం అందించినప్పటికి కూడా ఆయన తెల్లవారుజాము 4 గంటలకే చనిపోయి ఉన్నారు. మేడం, అంటే కొందరు బర్న్ వార్డులో ఉన్నారు, కొందరు ఐసీయూలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే 2 వార్డుల్లో ఉన్న వాళ్ళు? ఐసీయూలో ఉన్నవారు అంటే అత్యంత విషమంగా ఉన్నవారిని ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తామండి. అలాగే 3 పరిస్థితి బాగలేదు కాబట్టి వాళ్ళని ఐసీయూలో ఉంచాము. మిగిలిన 5 కూడా నిలకడగా ఉన్నారు కాబట్టి బర్న్స్ వార్డులో ఉంచి అందిస్తున్నాం. ఇక్కడ ఐసీయూలో ఉన్న వారికి ఎంత మేరకు కాలిన గాయాలు ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? పూర్తి స్థాయిలో కాకినాడ జీజీహెచ్లో వీరికి కావాల్సిన వైద్య సేవలు అందించే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా? వీరిని మళ్ళీ ఇంకా ఎక్కడ తరలించే అవకాశాలు కానీ ఏమైనా ఆలోచనలు కానీ? కాకినాడ జీజీహెచ్లో ఈ బాధితులకి వైద్యం అందించడానికి సౌకర్యాలు అన్నీ కూడా ఉన్నాయండి. ఇన్స్ట్రుమెంట్స్, మందులు కూడా అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఏమాత్రం కూడా కొరత లేదు. మేమందరం కూడా సరైన వైద్యం అందిస్తున్నాం. అంటే మీరు బాధితులందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారని చెప్తున్నారు. అంటే జనరల్గా ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఫర్దర్గా కోలుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది కదా? ప్రస్తుతం అయితే కనుక మెయిన్ థింగ్ బర్న్స్లో ఎప్పుడు కూడా ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్. సో అవి రాకుండా కూడా మనం ప్రతిసారి పరీక్షలు చేసుకొని దాని ప్రకారంగా దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ అందిస్తున్నాం. కోలుకున్నాక ఏమవుతుంది అంటే వాళ్ళకి కంట్రాక్చర్స్ అనేసి వస్తాయన్నమాట. సో ఈ కంట్రాక్చర్స్కి రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అవి అవసరం అవుతాయి. సో అవన్నీ కూడా చేయడానికి మా బృందం రెడీగానే ఉన్నారు, మాకు అవైలబుల్గా ఉన్నారు. అంటే మేడం, పూర్తి స్థాయిలో బర్న్ అయినప్పుడు వాళ్ళకి శరీరానికి సంబంధించి పూర్తిగా కోలుకోవడానికి శరీరం మీద మరి జనరల్గా బాడీ మీద చర్మం రావడానికి ఎంత టైం పడుతుంది జనరల్గా అలాంటి ట్రీట్మెంట్? అది టైం పడుతుందండి, 3 to 6 months వరకు పట్టేస్తుంది. ఇది పూర్తిగా అయితే క్షతగాత్రుల పరిస్థితి చాలా విషమంగానే ఉందని చెప్పుకోవచ్చు. 3 ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అదేవిధంగా 5 బర్న్స్ వార్డులో ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐసీయూలో ఉన్న వారి పరిస్థితి అయితే మాత్రం 100% వారి పరిస్థితి అయితే చాలా విషమంగానే ఉందని చెప్పేసి వైద్యులు కూడా చెప్తున్నారు. వీరికి కావాల్సిన వైద్య సేవలో పూర్తి స్థాయిలో కూడా మేమందరం కూడా వైద్య బృందం కూడా కృషి చేస్తున్నామని చెప్పేసి జీజీ సూపరింటెండెంట్ లావణ్య కుమార్ చెప్తున్న పరిస్థితి. దుర్గాతో రవి టీవీ నేను కాకినాడ నుంచి.